హాయ్ ప్రీతం. హే హాయ్ సత్య. యాక్చువల్లీ ఉమెన్స్ డేకి డెడికేట్ చేయడానికి ఏదైనా ఒక మంచి కథ చెప్దాం అనుకుంటున్నాను. దానికి నీ హెల్ప్ కావాలి ప్రీతం. డెఫినెట్లీ సత్య. లాస్ట్ టైం నువ్వు ఒక బటర్ఫ్లై స్టోరీ చెప్పావు, గుర్తుందా? ఆ స్టోరీనా? మ్మ్. కాకపోతే ఆ స్టోరీ కొంచెం లెంత్ ఉంటుంది. నీకు ఓకేనా మరి? అయ్యో ఏం పర్వాలేదు, చెప్పు, నేను వింటాను. ష్యూరా? నేను ఆల్రెడీ కళ్ళు మూసుకున్నాను, నీ ఇదే లేట్. ఇది ఓ బుల్లి బటర్ఫ్లై కదా. గోదావరి ప్రాంతంలోని గొంగళిపల్లి అనే ఊర్లో గులాబీ మొక్కల ఆకులపై పుట్టింది ఒక కుట్టి గడసరి గొంగళి పురుగు. అక్కడున్న ప్రకృతిని ఆస్వాదిస్తూ గులాబీల రసాలను రోజు మిల్క్లా తాగుతూ స్వేచ్ఛగా పెరుగుతుంది. పగలేమో చుట్టూ ఉన్న ఫ్రెండ్స్తో ఆకులపై షికార్లు చేస్తూ, రాత్రిపూట రోజా పువ్వుల రేకల్ని మంచంలా మార్చుకుని కాలుపై కాలేసుకుని ఆకాశంలోకి చూస్తూ చందమామతో ఊసులాడుతుంది మన మేడం గారు. అలా సరదాగా కొన్నేళ్లు గడిచాక ఒక అర్ధరాత్రి అనుకోకుండా తన కడుపులో నుండి ఏదో తెలియని నొప్పి ఇబ్బంది పెట్టడం మొదలైంది. శరీరంలో ఏవో తెలియని మార్పులు జరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి. ఏం తినాలనిపించట్లేదు, తాగాలనిపించట్లేదు. ఈ విషయం వాళ్ళింట్లో చెప్పగానే వాళ్ళ పెద్దోళ్ళు పరిస్థితిని అర్థం చేసుకుని ఆ గులాబీ ఆకులపై ఉన్న ఒక చిన్న గూడులోకి ఆ చిట్టి గొంగళి పురుగుని తీసుకెళ్లారు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదమ్మా, ఇదంతా మామూలే. వయసుతో పాటు ఇలాంటి మార్పులు జరుగుతూనే ఉంటాయి. జీవితంలో ఇప్పటి నుండి పీరియడ్స్ అనేవి కొత్తగా మొదలవుతాయి. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అయినా సరే తట్టుకుని ఇరుకుగా ఉన్నా కూడా ఈ గూడులోనే కొన్ని రోజులు ఉండాలని తనని కన్విన్స్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ గొంగళి పురుగు గులాబీ పువ్వులు కుళ్ళుకునేంత అందంగా బటర్ఫ్లైలా మారుతుంది. ఆకులపై ఉన్న ఆ చిన్న గూడిని బద్దలు కొట్టుకుని బయటికి వచ్చి స్వేచ్ఛగా ఎగురుతుంది. తనకున్న యవ్వనపు అందాలతో ఊర్లో ఉన్న పక్షుల్ని పురుగుల్ని కవ్విస్తుంది. ఇలా స్వేచ్ఛగా పట్టులంగా ఓని కట్టుకుని చెంగు చెంగుమంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న బటర్ఫ్లై జీవితంపై ఒక పెద్ద బాధ్యత పడుతుంది. పర్పస్ ఆఫ్ బటర్ఫ్లై లైఫ్ అనే కాన్సెప్ట్ని వాళ్ళ పెద్దోళ్ళు తనపై రుద్దుతారు. కాన్సెప్ట్ ఏంటంటే, ఇక నుండి నువ్వు మన ఊరు వదిలేసి జీవితాంతం పక్క ఊరిలో ఉన్న ఒక పూల మొక్క కుటుంబాన్ని డెవలప్ చేయాలి అని బటర్ఫ్లైకి బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇంతకీ మన బటర్ఫ్లై పనేంటంటే, తన కుటుంబ మొక్కల్లో ఉన్న మకరందం పుప్పొడి అనే జీన్స్ని తన కాళ్ళకి చేతులకి అంటించుకుని పక్క ఊర్లో ఉన్న పూల మొక్కల దగ్గరికి మోసుకుని పోయి ఆ పుప్పొడిని పూలపై వెదజల్లి వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ని డెవలప్ చేస్తూ అక్కడే జీవితాంతం ఉండిపోవాలి. ఇష్టం లేకపోయినా పెద్దోళ్ల మాటకు ఎదురు చెప్పకుండా బోరున ఏడ్చుకుంటూ పక్క ఊరి కుటుంబానికి ఎగిరిపోయి ఆ పూల మొక్కల జాతి సంతతిని పెంచుతుంది. అలా చాలా కాలం ఆ కుటుంబం కోసం పని చేసి చేసి కొన్నాళ్లకి బటర్ఫ్లై రెక్కల్లో బలం కోల్పోవడం వల్ల తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మూలన పడిపోతుంది. ఇంట్లో ఏ పనికి ఉపయోగపడకపోవడం వల్ల బటర్ఫ్లై కుటుంబం మొత్తానికి భారమైపోతుంది. జీవితంలో చివరి దశలో ఉన్నాననే విషయం తనకి పూర్తిగా అర్థమైపోయింది. ఒంటి నిండా రోగాలు, చలిజ్వరం ఉండటం వల్ల రెక్కలు కూడా కదపలేని పరిస్థితిలో ఉంది. మరణం ఇంకో 3 గంటల్లో తనని పలకరించబోతుందన్న విషయం అర్థం చేసుకుని తాను చూసొచ్చిన జీవితం మొత్తాన్ని గుర్తు చేసుకుంటుంది. తాను దాటొచ్చిన ప్రపంచాలు, చూసొచ్చిన విషయాలు మెమొరీస్లా మెదడులో తిరుగుతున్నాయి. ఏంట్రా ఈ జీవితం? చిన్నప్పుడు ఫ్రెండ్స్ వదిలేశారు, తర్వాత కాలేజీలో ప్రేమించినోడు వదిలేశాడు, వేరే ఇంటికి వెళ్ళటం వల్ల పేరెంట్స్ కూడా వదిలేశారు, వయసు అయిపోయాక ఎగరలేక మూలుగుతున్నప్పుడు కట్టుకున్నోడు నాకంటే ముందే బకెట్ తన్నేశాడు, ఇప్పుడు పెంచిన పిల్లలు కూడా నన్ను పట్టించుకోకుండా వదిలేశారు. ఇలాంటి జీవితం అసలు నాకు ఎందుకు ఇచ్చావు దేవుడా అని మనసులో భగవంతుడితో చెప్పుకుంటూ నేను ఎంచక్క మా ఊరి గులాబీ మొక్కలతో దొంగ పోలీస్ ఆటాడుకుంటూ అందమైన గులాబీ రేకులపై కాలుపై కాలేసుకుని మహారాణిలా బతికేదాన్ని. అలాంటి నన్ను జీవితంలో ఇంత దూరం నడిపించి బాగా ఏడిపించావు అని బాధపడుతుంది. మిగిలిన్న చివరి క్షణాల్లో ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని
గట్టిగా శ్వాస తీసుకుని బలం లేని తన రెక్కలతో మెల్లగా ఎగురుకుంటూ తన చిన్నప్పటి రోజా పూల మొక్కల దగ్గరకు చేరింది. పరిస్థితి ఎలా ఉందంటే బటర్ఫ్లైకి వయసు అయిపోవడం వల్ల రోజా పువ్వుల రేకులు పదునైన కత్తుల్లా తన రెక్కలకు తగులుతున్నాయి. అయినా సరే పట్టు విడవకుండా మొక్క పైకి ఎక్కి రోజా పువ్వు బుగ్గని గట్టిగా కొరికి టైట్గా హగ్ చేసుకుంది. రోజా పువ్వు రెక్కల మధ్యలో ఇరుక్కున్న ఒక లవ్ లెటర్ తనకు కనిపించింది. ఆ లెటర్లో ఏముందంటే, ప్రియాతి ప్రియమైన బటర్ఫ్లైకి, నువ్వు అలిగితే నేను బుజ్జగిస్తాను, అల్లరి చేస్తే భరిస్తాను, కోప్పడితే వదలకుండా నీ వెంటే తిరుగుతాను, నువ్వు తినకపోతే గోరుముద్దలు తినిపిస్తాను, నువ్వు ఏడిస్తే నీ కళ్ళు తుడుస్తాను, ఏది ఏమైనా గాని నిన్ను మాత్రం నడి రోడ్డులో వదిలేయను. ఇట్లు నీ బాయ్ ఫ్రెండ్. తన కోసం టీనేజ్లో రాసిన ఆ లవ్ లెటర్ని చదివి నవ్వుకుని, నీ అమ్మ సోది మొహమోడా, మరి ఇప్పుడు నాకు బాగోలేదు కదరా, ఇప్పుడెక్కడికి పోయావరా అని సరదాగా తిట్టుకొని కళ్ళు మూసి తన శరీరాన్ని భూదేవి ఒడిలో వాల్చి పంచభూతాల్లో కలిసిపోయింది. ఆ బటర్ఫ్లై పేరే ఆడది. హ్యాపీ ఉమెన్స్ డే. వి సెల్యూట్ టు యూ.